హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో నేను హైదరాబాద్ ఎడిషన్ తీసుకున్నాను అండ్ హిందూ అనాలిసిస్ని తెలుగులో చూద్దాం. కొన్ని ఆర్టికల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కనిపిస్తున్నాయి. ఆ ఆర్టికల్స్ గురించి క్లియర్ కట్గా ఐడియా అయితే ఇస్తాను. సో మీరు ఈ న్యూస్ అనాలిసిస్ చూసిన తర్వాత కూర్చొని దాని మీద వర్క్ చేయండి. ఎందుకంటే ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అయినా మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అయినా వాటి మీదే ఎక్కువ వస్తాయి కాబట్టి. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ పేజ్లో ఇండియా ప్లెడ్జెస్ $450 million టు ఎయిడ్ శ్రీలంకాస్ రికవరీ అని ఉందన్నమాట. సో మీ అందరికీ తెలుసు శ్రీలంక ఎక్కడ ఉంటుంది? శ్రీలంక సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అదొక ఐలాండ్ నేషన్. సో దాని మధ్యలో ఇండియాకి అండ్ శ్రీలంకకి మధ్యలో ఉన్న పాక్ స్టేట్ కానీ గల్ఫ్ ఆఫ్ మన్నార్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే శ్రీలంక గురించి నార్త్ ప్రావిన్స్, ఈస్ట్ ప్రావిన్స్, వెస్ట్ ప్రావిన్స్, సెంట్రల్ ప్రావిన్స్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ శ్రీలంక ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెంట్గా సైక్లోన్ దిత్వా అనేది బే ఆఫ్ బెంగాల్లో స్టార్ట్ అయింది. దానివల్ల ఈ శ్రీలంక మీద చాలా ఇంపాక్ట్ ఉండింది. అండ్ అదే కాకుండా ఇండియన్ ఓషన్ రీజియన్లో సైక్లోన్ సెనియార్ కూడా స్టార్ట్ అయింది. దానివల్ల ఇంకేంటంటే ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి నార్థరన్ ప్రావిన్స్ చాలా వరకు ఎఫెక్ట్ అయింది. ఆ టైంలో కూడా ఇండియా శ్రీలంకకి హెల్ప్ చేయడానికి ఆపరేషన్ సాగర్ బంధుని తీసుకొచ్చింది. ఆపరేషన్ సాగర్ బంధులో ఏంటంటే మనం మెడికల్ ఎయిడ్, ఫుడ్, అలాగే ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని కూడా మనం హెల్ప్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రీకన్స్ట్రక్షన్, డిసాస్టర్ అయిన తర్వాత రీకన్స్ట్రక్షన్, రీహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. సో వాటి కోసం ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరౌండ్ $450 million ప్రొవైడ్ చేస్తుంది. ఈ 450 million కూడా $350 million వచ్చేసి లైన్ ఆఫ్ క్రెడిట్గా ఇస్తుంది అండ్ ఇంకొక 100 million వచ్చేసి గ్రాంట్స్గా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏం లేదండి, ఒక కంట్రీ ఇంకో కంట్రీకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని సాఫ్ట్ లోన్స్ అంటారు. అది కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ లోన్ తీసుకున్న కంట్రీ దాన్ని మళ్ళీ రీపే చేయాల్సి ఉంటుంది. దీన్నే లైన్ ఆఫ్ క్రెడిట్ అంటారు. అండ్ గ్రాంట్స్ అంటే ఏంటంటే ఫ్రీగా ఇండియా యొక్క సాఫ్ట్ పవర్ చూపించడానికి ఇస్తారు. అండ్ ఆ మనీ మాత్రం మనకి కంపల్సరీ రిటర్న్ అయితే రాదనమాట. సో ఇలా 350 million ఏమో లైన్ ఆఫ్ క్రెడిట్, 100 million ఏమో గ్రాంట్గా ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, అక్కడ ఉన్న హెల్త్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయడానికి, అలాగే రోడ్స్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి, హౌస్లు కూలిపోయినవన్నీ మళ్ళీ కట్టడానికి వీటికి యూజ్ చేస్తారనమాట. సో ఇండియా ఇప్పుడు శ్రీలంకకి హెల్ప్ చేయడానికి రీజన్ ఏంటంటే మన ఫారెన్ పాలసీ చూసుకున్నట్లయితే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఉంటుంది. అలాగే మహాసాగర్ అనే ఆర్గనైజేషన్ ఉంది కదా. సో దాంట్లో ఏంటంటే ఇండియా శ్రీలంకకి కాకుండా ఏ కంట్రీ అయినా ఇండియన్ ఓషన్తో బౌండరీ షేర్ చేసుకున్నట్లయితే ఆ కంట్రీస్ కూడా ఇండియా అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీని గురించి ఇంత చదివితే సరిపోతుంది. సో ఇక్కడ శ్రీలంక గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే సైక్లోన్స్ గురించి వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలా లైన్ ఆఫ్ క్రెడిట్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈ ఏరియాస్ని క్లియర్ కట్గా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇండియాస్ ఫస్ట్ యాంటీ టెర్రర్ పాలసీ టు బి అవుట్ సూన్. ఇంతవరకు ఎన్నో టెర్రర్ అటాక్స్ జరిగాయి. ముంబై టెర్రర్ అటాక్స్ జరిగాయి, అలాగే హైదరాబాద్లో దిల్షుక్ నగర్లో గోకుల్ చాట్లు జరిగాయి, అండ్ రీసెంట్గా పహల్గామ్ అటాక్ జరిగింది, అండ్ ఇంకా రీసెంట్గా ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ముందు కూడా ఒక కార్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ మన ఇండియాలో టెర్రరిజంకి సంబంధించిన లాస్ అయితే ఉన్నాయి. అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ యాక్ట్ అని ఉంది, టోడా ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాట్ గ్రేడ్ ఉంది, ఎన్ఐఏ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రాపర్ పాలసీ అనేది ఇండియాలో లేదు టెర్రరిజం గురించి ఫైట్ చేయడానికి. అందుకే ఇప్పుడు మన గవర్నమెంట్ ఇండియాలో ఫస్ట్ టైం ఈ యాంటీ టెర్రర్ పాలసీని తీసుకొస్తుంది అనమాట. ఈ పాలసీ ఏం చేస్తుందంటే డిజిటల్ రాడికలైజేషన్ గురించి. సో రీసెంట్గా మీరు ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బాంబ్ బ్లాస్ట్ని ఫాలో అయినట్లయితే అక్కడ ఇన్వాల్వ్ అయిన పీపుల్ని సోషల్ మీడియా ద్వారా రిక్రూట్ చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. అంటే డిజిటల్ మీడియాస్ని యూజ్ చేసుకొని యూత్ని అట్రాక్ట్ చేసుకొని యూజ్ చేసుకొని సూసైడల్ బాంబర్స్గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేసుకుంటున్నాయి అనమాట. సో అందుకే ఈ డిజిటల్ రాడికలైజేషన్ని కంట్రోల్ చేయాలి. అలాగే మనకి ఓపెన్ బార్డర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్తో, మయన్మార్తో అలా ఓపెన్ బార్డర్స్ ఉండడం వల్ల ఫ్రీగా ఈ టెర్రరిస్టులు మూవ్ అవుతున్నారు ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి. అలా మూవ్ అవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వచ్చేటప్పుడు డ్రగ్స్ కానీ ఆర్మ్స్ కానీ ట్రాఫికింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఖలిస్తాన్ లీడర్స్ అన్ని యూజ్ చేసుకున్నది ఈ ఓపెన్ బార్డర్స్ ఆఫ్ నేపాల్ అనమాట.
యూపీ బీహార్ నుంచి నేపాల్, నేపాల్ నుంచి బీహార్ యూపీ నుంచి పంజాబ్కి రావడం జరుగుతుంది. సో ఇలా ఓపెన్ బార్డర్స్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపుల్కి కూడా ప్రాపర్ అవేర్నెస్ ఉండాలి, అలాగే మల్టీ స్టేక్ హోల్డర్ ఆర్గనైజేషన్స్ కూడా ఉండాలని చెప్పి ఈ పాలసీ అనుకుంటుంది. అసలు ఈ పాలసీని తీసుకొచ్చేది ఎవరంటే మన హోమ్ మినిస్ట్రీ, దాంతోపాటు NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా అవుట్పుట్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మన యాంటీ టెర్రర్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. దీని గురించి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు, కాకపోతే డిసెంబర్ ఎండింగ్ లోపు ఈ పాలసీ గురించి క్లియర్ కట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. అండ్ 2026లో ఎవరైనా సరే ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే ప్రిలిమ్స్కి అయినా సరే మెయిన్స్కి అయినా సరే ఈ టెర్రరిజం సంబంధించిన లాస్ ఇంపార్టెంటే అండ్ యాంటీ టెర్రర్ పాలసీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి దాన్ని క్లియర్ కట్గా చూసుకోండి. ఈ టాపిక్ వచ్చేసి సెక్యూరిటీ, GS పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీలో మనం చూస్తామన్నమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ టెర్రరిజం గురించి ఐడియా ఉండాలా మీకు, టెర్రరిజం గురించి డెఫినేషన్ రాసుకోండి. అండ్ అలాగే మన ఇండియాలో జరిగిన టెర్రర్ అటాక్స్ ఎక్కడెక్కడ జరిగాయో ఇండియా మ్యాప్ వేసుకొని అవన్నీ ఒకసారి రాసుకోండి, ఒక 10 అలా, అంతే, అంతకుమించి అక్కర్లే. అండ్ నెక్స్ట్ టెర్రరిజంకి ఎందుకు అవుతుంది దానికి సంబంధించిన కాసెస్ రాసుకోండి. అండ్ దానికి సంబంధించిన లాస్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో రాసుకోండి. అలాగే ఏ ఏజెన్సీస్ ఈ టెర్రరిజం మీద పనిచేస్తాయని రాసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంతవరకు తీసుకున్న స్టెప్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మీ తరఫు నుంచి ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఈ విధంగా మీరు నోట్స్ చేసుకుంటే క్లియర్ కట్గా ఏ క్వశ్చన్ వచ్చి రాయొచ్చు అనమాట, ఈవెన్ ప్రిలిమ్స్లో అయినా సరే అండ్ మెయిన్స్లో అయినా సరే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి టెంపరేచర్స్ ఇన్ తెలంగాణ మే ఫాల్ బై 3 to 4 degrees ఓవర్ నెక్స్ట్ 2 days. ఇప్పటికే చలి పుట్టిస్తుంది తెలంగాణలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. ఈవెన్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళైతే లేవడానికి చాలా బద్ధకంగా ఉన్నారు అండ్ స్టూడెంట్స్ క్లాస్కి టైం కూడా రావట్లా. కానీ ఇంకా మరీ 2 రోజుల్లో ఏంటంటే ఇంకా 3 to 4 degrees సెంటిగ్రేడ్ అనేది తగ్గుతుంది టెంపరేచర్ అంటున్నారు. ఇది హై అలర్ట్ అనేది ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కోల్డ్ వేవ్ అంటే ఏంటి, కోల్డ్ వేవ్కి సరిపడా డెఫినేషన్ IMD ఇచ్చిందనమాట. నార్మల్ ప్లేన్స్లో, నార్మల్ హిల్ రీజియన్స్లో 4.5 నుంచి 6.5 degrees వరకు టెంపరేచర్ తగ్గినట్లయితే దాన్ని కోల్డ్ వేవ్ అంటారు. ఇంకా 6.5 కంటే ఎక్కువ టెంపరేచర్ తగ్గినట్లయితే దాన్ని సివియర్ కోల్డ్ వేవ్ అంటారు. అండ్ నార్మల్గా ప్లేన్స్కి ఒకటి ఉంటుంది అండ్ హిల్లీ రీజన్స్కి ఒకటి ఉంటుంది. హిల్లీ రీజన్స్లో అయితే టెంపరేచర్ 0 degrees కంటే తక్కువగా ఉంటే దాన్ని కోల్డ్ వేవ్ అంటారు. ప్లేన్స్లో అయితే 10 degrees Celsius కంటే తక్కువ టెంపరేచర్ ఉంటే దాన్ని కోల్డ్ వేవ్ అంటారు. సో ఓన్లీ ఈసారి కోల్డ్ వేవ్ మీద క్వశ్చన్స్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. జస్ట్ డెఫినేషన్ ఆఫ్ IMD చూసుకోండి అండ్ కాజెస్ ఆఫ్ కోల్డ్ వేవ్స్, ఆ 2 ఏరియాస్లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. జస్ట్ ఒకసారి నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం వేరే పేజ్కి వెళ్ళినట్లయితే హైదరాబాద్ పేజ్లో అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఈరోజు నాకు కనిపించలేదు. అండ్ ఈవెన్ తెలంగాణ స్టేట్ పేజ్లో కూడా మొత్తం యాడ్సే కనిపించాయి. అంత పెద్ద UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకేం ఆర్టికల్స్ అంత కనిపించలేదండి. ఓకే, లెట్ us see. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్ లెవెల్ మాక్ ఎక్సర్సైజ్ హెల్డ్ టు టాకిల్ ఫ్లడ్స్, ఇండస్ట్రియల్ డిజాస్టర్స్. సో రీసెంట్గా మనకు వచ్చిన మాన్సూన్ టైంలో, వర్షాకాలంలో చాలా ఏరియాస్లో ఎక్కువ రెయిన్ఫాల్ పడి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయని చదివాము. అండ్ దాంతోపాటు రీసెంట్గా హైదరాబాద్ శివారులో కూడా ఒక ఇండస్ట్రియల్ డిజాస్టర్ జరిగింది అనుకున్నాం. సో చాలా చోట్ల ఏంటంటే రీసెంట్గా చెవెల్ల రోడ్లో కూడా బస్ యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోయారు. అదొక పెద్ద డిజాస్టర్ కదా. సో తెలంగాణ స్టేట్లో ఏంటంటే ఇలాంటి డిజాస్టర్స్, ఫ్లాష్ ఫ్లడ్స్ అవన్నీ వచ్చినప్పుడు పీపుల్ ఎలా బిహేవ్ చేయాలని చెప్పి మాక్ డ్రిల్స్ని కండక్ట్ చేశారు. ఇది స్టేట్ లెవెల్, ఇది ఫస్ట్ అనమాట. తెలంగాణ స్టేట్లో ఫస్ట్ టైం జరిగిన సివిల్ మాక్ డ్రిల్ అనమాట. సో ఇందులో ఏం చేశారు అంటే మనకి డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలా కోఆర్డినేట్ చేయాలి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీతో చేశారు. అండ్ ఎస్పెషలీ మనం ప్రిపేర్డ్నెస్ ఫర్ ఫ్లడ్స్ కానీ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కానీ ముందే ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ రిలేటెడ్ ఛాలెంజెస్ని కూడా, సడన్గా హెవీ రైన్ఫాల్ వచ్చినప్పుడు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అసలు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో చెప్పారు. అండ్ ఎస్పెషలీ ఈ డ్రిల్స్ అనేవి ఎక్కడ చేశారంటే ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ మాక్ ఎక్సర్సైజ్ 12 డిస్ట్రిక్ట్స్లో చేశారు. ఆ 12 డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఖమ్మం, వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్, సూర్యాపేట్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, జయశంకర్, భూపాల్పల్లి అండ్ హన్మకొండ. ఈ ఏరియాస్లో అయితే చేయడం జరిగింది, ఎందుకంటే ఈ ఏరియాస్లో డిసాస్టర్స్ ఎక్కువ కనిపించాయి కాబట్టి. అండ్ ద ఆబ్జెక్టివ్ అసలు చేయడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర ఉన్న డిజాస్టర్ ప్రిపేర్నెస్ ఎలా ఉంది, అసలు స్ట్రెంగ్తన్ చేయాలా, అసలు లూప్ హోల్స్ ఏంటి, అవన్నీ తెలుసుకోవడానికి చేశారనమాట. సో ఒకసారి చూసుకోండి. మీరు ఏదైనా సరే
ఆన్సర్ రాసినప్పుడు డిజాస్టర్స్ గురించి ఎలా దాన్ని ప్రిపేర్ చేయాలి, పీపుల్కి ఎలా అవేర్నెస్ చేయాలన్నప్పుడు ఇలాంటి మాక్ డ్రిల్స్ కూడా కండక్ట్ చేయొచ్చు. రీసెంట్గా తెలంగాణ స్టేట్లో ఫర్ ద ఫస్ట్ టైం మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేశారు 12 డిస్ట్రిక్ట్స్లో అని చెప్పడానికి మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ గ్రూప్స్ కూడా వస్తున్నాయి కాబట్టి కొంచెం ఫోకస్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈగల్ టీమ్ అరెస్ట్ 3 డ్రగ్ పెడ్లర్స్. సో మీరు కనుక గ్రూప్ 1 తెలంగాణ రాస్తున్నట్లయితే ప్రిలిమ్స్లో ఈగల్ టీమ్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అసలు ఈగల్ టీమ్ ఏంటంటే స్కూల్ చుట్టూ, ఎస్పెషల్లీ స్కూల్ చుట్టూ కానీ, ఇంటర్మీడియట్ కాలేజెస్ చుట్టూ కానీ, డిగ్రీ కాలేజ్ చుట్టూ కానీ మనకి ఈజీగా డ్రగ్స్ అనేది అవైలబుల్గా దొరుకుతున్నాయి. ఈజీగా డ్రగ్స్ అనేది అవైలబుల్లో ఉండడం వల్ల అక్కడ ఉన్న చిల్డ్రన్ కానీ, పిల్లలు కానీ ఏం చేస్తున్నారంటే వాటిని కొనుక్కొని యూజ్ చేయడం వల్ల చాలామంది హ్యాబిచువేట్ అవుతున్నారు డ్రగ్స్కి అని చెప్పి మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది ఈగల్ టీమ్ అనమాట. ఈ టీం ఏం చేస్తుందంటే ఎస్పెషలీ ఆ ఏరియాస్, ఏ ఏరియాస్లో స్కూల్ చుట్టుపక్కల ఆర్ కాలేజ్ చుట్టుపక్కల, యూనివర్సిటీ చుట్టుపక్కల ఎక్కడైతే డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయో వాటిని కనుక్కొని అక్కడ ఉన్న పీపుల్ని అరెస్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనం అవైలబిలిటీని తగ్గించవచ్చు. సో జస్ట్ ఈగల్ టీం గురించి ఒక్కసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా మనం ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళొచ్చు. ఎడిటోరియల్ పేజ్లో ఆల్రెడీ ఆర్టికల్స్ అన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్న ఆర్టికల్సే ఉన్నాయి. ఒక్కసారి వాటిని పైన చూసుకున్నా సరిపోతుంది. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. సో ఈ యాక్ట్ అయింది నిన్న కూడా చెప్పుకున్నాం కదా. జస్ట్ ఆ యాక్ట్ ఏంటి, దీనికి ఎంజీనరేగాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి. సో మేజర్ ఫీచర్స్ ఏంటంటే ఇంతకుముందు ఎంజీనరేగాలో 100 డేస్ ఉండేవి, 125 డేస్. ఇంతకుముందు ఎంజీనరేగా 100% సెంట్రల్ ఫండింగ్, ఇప్పుడు స్టేట్ ప్లస్ సెంట్రల్ ఫండింగ్. ఇంతకుముందు ఉన్న ఎంజీనరేగా లోకల్ ఏరియాస్లో ఉన్న పనులని గుర్తించకుండా 100 డేస్ అనేది ప్రొవైడ్ చేసేది. ఇప్పుడు ఏంటంటే అగ్రికల్చర్లో ఎక్కడైతే మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో ఆ రోజుల్ని మినహాయించి మిగతా రోజులని చెప్తున్నారు. సో అవి జస్ట్ ఆ డిఫరెన్సెస్ ఏంటో కనుక్కోండి, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడున్న కొత్త యాక్ట్ వల్ల యూజ్ ఏంటి. అండ్ ఇన్ ద క్లాస్లో మనం క్లియర్ కట్గా చెప్పుకున్నాం ఏంటంటే ఇండియా న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసింది. ఎస్పెషలీ అగ్రికల్చర్ గూడ్స్, డైరీ ప్రోడక్ట్స్, మన యొక్క సర్వీస్ ప్రోడక్ట్స్కి మంచి యూజ్ అనేది ఉంటుంది. మనం ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ మీద 0 టారిఫ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే దాని మీద అరౌండ్ 75% ఆఫ్ గూడ్స్ మీద మనం టారిఫ్ అనేది తీస్తున్నాము. దానివల్ల మన ఇండియాకి చాలా యూస్ఫుల్గా, బెనిఫిట్గా ఉంటుందని చెప్పుకున్నాం. అండ్ ఈవెన్ ఇన్ క్లాస్లో ఎస్పెషల్లీ మనం న్యూజిలాండ్ నుంచి తెచ్చుకునే ఫ్రూట్స్ ఏంటి, కివీ ఫ్రూట్, యాపిల్ ఫ్రూట్, చెర్రీస్, అవకాడోస్, వీటి మీద 0 డ్యూటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ ఫ్రూట్స్ తక్కువ దొరుకుతాయని కూడా మనకు చెప్పుకున్నాం కదా. సో జస్ట్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లోనే ప్రొవిజన్ ఏంటో ఒక్కసారి చూసుకోండి. అది నిన్న క్లాస్లో క్లియర్గా చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇంకో లీడ్ ఆర్టికల్ వచ్చేసి చైల్డ్ ట్రాఫికింగ్ నీడ్స్ కన్సర్టెడ్ యాక్షన్. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ చేసింది. ఏంటంటే చైల్డ్ ట్రాఫికింగ్ అనేది చాలా కన్సర్న్గా మారిపోయింది. ఇండియాలో రోజుకి 8 మంది పిల్లలు ట్రాఫిక్ అవుతున్నారు. ద రీజన్ ఏంటంటే సెక్స్ ఇండస్ట్రీ పెరిగింది, అలాగే లేబర్కి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి చిన్నపిల్లల్ని ముందే కిడ్నాప్ చేసేసి వాళ్ళని బాండెడ్ లేబర్గా పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆర్గాన్ ట్రాఫికింగ్ కూడా అవుతుంది. అండ్ ఎస్పెషలీ పావర్టీ, ఇల్లిటరసీ, వాటి వల్ల చైల్డ్ ట్రాఫికింగ్ ఎక్కువ అవుతుందని చెప్పాం కదా. సో జస్ట్ వాటికి సంబంధించిన యాక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే ఆర్టికల్స్ ఏమున్నాయి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ ఈస్ బ్యాక్ ఇన్ వెస్ట్ ఏషియాస్ గుడ్ గ్రేసెస్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం లేదంటే సింపుల్గా రీసెంట్గా సౌదీ అరేబియాతో పాకిస్తాన్ అనేది టైస్ అనేది పెరగడం జరిగింది. ఎస్పెషల్లీ స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య సెప్టెంబర్ 2025లో జరిగింది. అలాగే ఏంటంటే సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ రిలేషన్ ఎంత దగ్గర అయిందంటే ఏ కంట్రీ అయినా పాకిస్తాన్ మీద అటాక్ చేసినట్టే సౌదీ అరేబియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పేంత స్టేజ్కి వెళ్ళాయి కాబట్టి ఈ పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనకు వెస్ట్ ఏషియాలో ఇంప్రూవ్ అవుతుంది అని అర్థమవుతుంది. సో దీన్ని క్లియర్ కట్గా ఇండియా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఒక్కసారి ఈ 2 పారాగ్రాఫ్స్ చదువుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంప్లికేషన్ ఆఫ్ వందే మాత్రం డిస్కోర్స్. సో వందే మాత్రం గురించి మన పార్లమెంట్లో చాలా డిబేట్స్ అయ్యాయి రీసెంట్గా. అండ్ ఈసారి వందే మాత్రం సాంగ్ గురించి అయితే కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది బికాస్ ఆఫ్ 150 years ఆఫ్ వందే మాత్రం అనమాట. సో కాబట్టి జస్ట్ ఆ వందే మాత్రం సాంగ్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ మీరు కంపల్సరీ చూసుకుంటే ఈసారి వచ్చే ప్రిలిమ్స్ క్వశ్చన్కి ఆన్సర్ కంపల్సరీ చేస్తారు. ఓకే, సో ఇంకా మీరు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసినట్లయితే అంత పెద్దగా ఇంకా మిగతా ఇవేం అనిపించట్లేదు.
ఓకే. ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నేను ఒక క్లియర్ కట్ ఐడియా ఇవ్వడానికి చెప్పాను. అండ్ నెక్స్ట్ మీకు ప్రిలిమ్స్ క్వెషన్స్ ఎలా వస్తాయో కూడా చెప్తానని చెప్పాను కదా! ఐ విల్ షో యూ సమ్ ప్రిలిమ్స్ క్వెషన్స్ అండి. ఓకే. ఈరోజు వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ నుంచి కొన్ని ప్రిలిమ్స్ క్వెషన్స్ నేను తీసుకుంటాను. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు లైన్ ఆఫ్ క్రెడిట్ ఎక్స్టెండెడ్ బై ఇండియా టు అదర్ కంట్రీస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్వెషన్ వచ్చేసి లైన్ ఆఫ్ క్రెడిట్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఎల్ఓసీస్ ఆర్ ఏ ఫార్మ్ ఆఫ్ సాఫ్ట్ లోన్ ప్రొవైడెడ్ ఆన్ కన్సెషనల్ టర్మ్స్ విత్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ కమర్షియల్ లోన్స్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది అంటే ఈ లైన్ ఆఫ్ క్రెడిట్స్ అనేవి సాఫ్ట్ లోన్స్ మనం వేరే కంట్రీకి ఇస్తాము, వీటి మీద చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అని చెప్పారు. ఈ పాయింట్ కరెక్టే కదా. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఆల్ ఇండియన్ ఎల్ఓసీస్ మస్ట్ బి ఫుల్లీ యూటిలైజ్డ్ యాజ్ గ్రాంట్స్ అండ్ కెన్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ రీపేమెంట్. మనం చెప్పుకున్నది ఏంటంటే ఈ ఎల్ఓసీస్ వేరు, ఈ గ్రాంట్స్ వేరు అని చెప్పాం. కానీ ఈ స్టేట్మెంట్లో రెండు కలిపిచ్చేసి అన్ని ఎల్ఓసీస్ గ్రాంట్సే అవుతాయని చెప్పాను అనమాట. అన్ని ఎల్ఓసీస్లో రీపేమెంట్ ఉండదు అని చెప్తున్నారు. అంటే మనం చదువుకున్నది ఏంటి, ఎల్ఓసీస్ ఏమో రీపేమెంట్ ఉంటుంది, తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో ప్రొవైడ్ చేస్తారని ఉంది, గ్రాంట్స్ ఏమో ఫ్రీ అని ఉంది. ఇవి రెండు కంబైన్ చేసి తప్పు కదా. ఇక్కడ ఇంకొక వర్డ్ ఉంది, ఆల్ అనేది ఎక్స్ట్రీమ్గా వెళ్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఆల్ ఉన్నవి ఏంటంటే 95% తప్పే ఉంటాయి, ఇంకో 5% ఒకసారి రిఫర్ చేసుకోవాలన్నమాట పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఆన్సర్ వచ్చేసి A1 ఓన్లీ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గురు గోబింద్ సింగ్ గురించి. December 26న మనం వీర్ బాల్ దివాస్ అని జరుపుకుంటాము. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ ఇచ్చారు. అండ్ ఈ టాపిక్ వచ్చేసి నేను ఎందుకు తీసుకున్నాను ఈ క్వశ్చన్ అంటే ఈరోజు ఇంటర్నేషనల్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఒక ఇమేజ్ వీర్ బాల్ దివాస్ గురించి వచ్చిందనమాట. సో అందుకే ఈ క్వశ్చన్ తీసుకున్నాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి గురు గోబింద్ సింగ్ హ్యాడ్ 4 sons, ఆల్ ఆఫ్ హూమ్ ఆర్ నోన్ యాజ్ సాహిబ్ జదాస్ అండ్ అటైన్ మ్యాటరిడమ్. సో మనం వీర్ బాల్ దివస్ ఎందుకు చదువుకుంటాము అంటే మనం December 26 ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, రీజన్ ఏంటంటే ఈ గురు గోబింద్ సింగ్ యొక్క 2 చిన్న సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏంటంటే ఈ మగల్స్ ఎత్తుకెళ్ళిపోతారనమాట. మగల్స్ ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళని ప్రెషరైజ్ చేస్తారు, మీరు రిలీజన్ని మార్చుకోండి అని చెప్పి. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు అస్సలు వనకరు బెనకరు అనమాట. సో అప్పుడు ఏంటంటే వాజిర్ ఖాన్ అనే ఒక అనే ఒక అతను ఏం చెప్తాడంటే వాళ్ళిద్దరి చుట్టూ బ్రిక్స్ తోటి ఇల్లు కట్టేసేయండిరా అని చెప్తారు. సో అప్పుడు కూడా సరే వాళ్ళు ఏమీ చినకకుండా బెదరకుండా అక్కడ మాట్లాడడం అయిపోతారనమాట. సో అందుకని మనం 2022 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా వీర్ బాల్ దివాస్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అందుకే క్వశ్చన్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి గురు గోబింద్ సింగ్ యొక్క సన్స్ అందరూ 4 సన్స్ అన్నారు కాబట్టి ఇది తప్పు అవుతుంది. ఓన్లీ 2 సన్స్కి మాత్రమే ఈ బ్రేవరీ తరపున వీర్ బాల్ దివాస్ సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. నెక్స్ట్ వచ్చేసి వీర్ బాల్ దివాస్ వాస్ ఫస్ట్ అఫీషియల్లీ డిక్లేర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2022. ఈ స్టేట్మెంట్ కంపల్సరీ కరెక్ట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి B2 ఓన్లీ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ MMR మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్. ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నాను అంటే మన యూనియన్ హెల్త్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇండియాలో 89% ఆఫ్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్స్ అనేవి తగ్గాయి, ఎందుకంటే హాస్పిటల్ డెలివరీస్ ఎక్కువయ్యాయని చెప్పాయన్నమాట. సో అందుకని ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో 2024లో కూడా TFR గురించి న్యూస్లో వచ్చినప్పుడు TFR ఇస్ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఈస్ ఇట్ అని ABCD ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేద్దామని తీసుకున్నాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి MMR is defined as the number of maternal deaths per 1 lakh live births during a given period of time. అసలు మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏం లేదు ప్రెగ్నెన్సీ టైంలో కానీ, డెలివరీ అయిన తర్వాత కానీ, డెలివరీ టైంలో కానీ, డెలివరీ అయినాక 42 డేస్లో చనిపోవడం జరిగితే మదర్, దాన్ని MMR అంటారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇండియా హ్యాస్ ఆల్రెడీ అచీవ్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెట్ MMR బిలో 70. సో SDG ప్రకారం గోల్ ఏంటంటే MMRని 70కి తగ్గించాలి, అది 2030 లోపు అని చెప్పారు. కానీ ఇండియాలో ప్రెసెంట్గా అరౌండ్ 93 ఉందన్నమాట. అంటే ఇండియా ఈ టార్గెట్ని రీచ్ అవ్వలేదు ఇంకా. సో దీన్ని కొట్టేయచ్చు. సో హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే 1 స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే 1 ఓన్లీ. ఆప్షన్ A ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు రీసెంట్ ఈవెంట్ సైక్లోన్ దిత్వా రికవరీ, విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ శ్రీలంక రిసీవ్డ్ స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిడ్ లైక్ బైలే బ్రిడ్జ్ ఫ్రమ్ ఇండియా. సో ఇవన్నీ చూస్తే మీకు ఇవన్నీ నాకు తెలియదే. కొలంబో వినుంటారు, కిలోచోచి వినలేదు, గ్యాలే వినలేదు, క్యాండీ వినలేదు. సో అలాంటప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అంటే పక్కన చూడండి
ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ ప్రావిన్స్. సో మీరు ఈరోజు ఆర్టికల్ చదివినట్లయితే ఇండియన్ గవర్నమెంట్ శ్రీలంక గవర్నమెంట్కి మనం క్రెడిట్ లైన్ ఆఫ్ క్రెడిట్ పంపిస్తున్నాము, అలాగే మనము గ్రాంట్స్ ఇస్తున్నామని చెప్పుకున్నాము. ఎందుకోసం ఇస్తున్నాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, హౌసింగ్ కోసం. ఏ ప్రావిన్స్లో? నార్త్ ప్రావిన్స్లో. అండ్ ఈ సైక్లోన్ దిత్వా వచ్చి హిట్ అయింది ఎక్కడ అంటే నార్త్ ప్రావిన్స్లో, కాబట్టి ఈ నార్థర్న్ ప్రావిన్స్ ఉంది కదా, సో ఒక్కసారి చూడగానే మనకు ఆన్సర్ అనేది క్లిక్ అవుతుంది. సో అలా ఎంత స్ట్రెస్ టైంలో కూడా, యాంగ్జైటీలో కూడా మీరు ఇలాంటివి ఐడెంటిఫై చేసినట్లయితే కరెక్ట్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటారు. అలా మీ బ్రెయిన్ని మీరు మాడ్యూల్ చేయాలి. ఓకే, సో ఇదండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మీరు సాటర్డే రోజు లైవ్లో నాతో మాట్లాడాలి కంపల్సరీ అనుకున్నట్లయితే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అండ్ మన అకాడమీలో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ 3 టెస్ట్లు మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. అవి రాయాలి అంటే కూడా కంపల్సరీ మన రాథోడ్ సైన్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. అక్కడ ఈ టెస్ట్ సిరీస్ మాడ్యూల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే 3 ఫ్రీ టెస్ట్లు అనేది ఓపెన్గా ఉంటాయి. సో యూ కెన్ టేక్ దిస్. ఈరోజు మాత్రం సెకండ్ టెస్ట్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతే మీకు ఈ పీడిఎఫ్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మేము మోడల్ ఆన్సర్, అలాగే మెయిన్స్ క్వశ్చన్, ప్రిలిమ్స్ క్వశ్చన్ విత్ ఆన్సర్, అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ ఇన్ షార్ట్ కట్ ప్రొవైడ్ చేస్తున్నాం. వాటిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.